ఇది చూడండి, దీని బలుపు దీని మోడల్ తొలిపేయండి. ఎవరు నమ్మడండి, తొలిపేసి చూడండి. అవునన్నా, పేదోడు నింటిందండి. పేదోడన్నా ఎన్ని రోజులు అవుతుందన్న డెలివరీ? నిన్నే సార్, నిన్నే డెలివరీ. బండిలో వచ్చిన ఈయనేసింది. ఈయనేసిన ఇలా దూడండి 5 నిమిషాలు ఉండదు సార్. ఓకే, తొలిపేయకండి. మీరు దాన్ని మిల్క్ స్టైల్ కానీ అటర్ స్టైల్ కానీ వెళ్ళకుంటుంది. మంచి బుర్ర స్టైల్ కానీ ఆడదో నెట్టింది చక్కని దూడండి. ఆ కలర్లు కానీ ఫస్ట్ లాక్టేషన్ అనేది ఫస్ట్ అండి. హాయ్ అండి, నమస్తే ఆంధ్ర తెలంగాణ సోదరులందరికీ కూడా. అలాగే మన దగ్గర స్టాక్ వచ్చి 45 సాల్తీలు ఉన్నాయండి ప్రజెంట్. నిన్న నైట్ దిగిందండి లోడ్. ఇది ఫ్రెష్ స్టాక్ అండి. అయితే 2 ఈత, తొలిపయ్య, 3 ఈత బ్రీడ్ విషయానికి వస్తే ముర్రా బన్నీ తెచ్చామండి ప్రజెంట్. ఓకేనా, జాఫర్బాడీలో క్రాసింగ్ ఉందండి. ఒరిజినల్ అయితే మన దగ్గర ఉండదు. ఓకే, క్రాసింగ్ కూడా తెప్పించాను, చూపిస్తాను వీడియోలోని. అలాగే ఇక్కడ చాలామంది ఏంటంటే మన బర్రెలు ఎప్పుడు క్వాలిటీ ఉంటాయని అందరికీ తెలిసిందే. ఇది ఇంకోటి ఏంటంటే కొంతమంది వీడియోలో ఆలకిస్తున్నాను నేను 8 లీటర్లు అవ్వో, 7 లీటర్లు అవ్వో, 6 లీటర్లు అవ్వో అని కొంతమంది వీడియోలో కొంతమంది కామెంట్ రూపంగా చెప్తున్నారు. చాలా కామెంట్స్ వస్తున్నాయి. ఎప్పుడు మిల్క్ అన్నది మన చేతిలో ఉంటుంది. ఓకే అన్న, ఒకవేళ 2 లక్షల గేదెని కొనవచ్చు. వీళ్ళు మెయింటెనెన్స్ని బట్టి అది మామూలు 4 గేదెలు 4 ఇవ్వచ్చు. ఓకే అన్న, సగం మెయింటెనెన్స్లో కూడా ఉంటుందండి. 2 లక్షలు కొన్నాం కదా అని చెప్పి మన అది 10 ఇచ్చేయాలని గ్యారంటీ ఏం లేదండి. ఇంకోటి ఏంటంటే దానా ఫీడింగ్ కూడా కరెక్ట్ టైం టు టైం జరగాల. ఫుడ్ అది టైం టు టైం జరగాల. అలా టైం టు టైం జరిగితేనే మనం అనుకున్న మిల్క్లో ఒకవేళ వాళ్ళు 10 చెప్పినా 8 చెప్పినా దానికి ఉన్న కెపాసిటీకి బట్టి ఒక 7 లీటర్లు గ్యారంటీగా, 6 లీటర్లు గ్యారంటీగా అవుతాయి. ఓకే, 6 రేటు ఖచ్చితంగా అవుతాయి, డెఫినెట్గా అవుతాయి. ఓకే, అయితే 10 అయితే అవ్వవు, కానీ మన సైడు మన వాతావరణానికి అవ్వండి. ఎందుకంటే మనకి వేడి ఎక్కువ. వేడి ఎక్కువ అయితే గేదెకి మనం అతిగా దానం పెట్టినా గేదెకి వేడి చేద్దాం. వేడి చేస్తే ఇప్పుడు మనిషికి మనం వేడి చేస్తే అలా ఉంటామో గేదెకి కూడా వేడి చేస్తే అలా ఉంటుంది. ఆ ఎఫెక్ట్ పొదుగు మీద కొట్టేద్దాం. ఓకే, బాగా వేడి చేస్తే దానివల్ల ఏంటంటే మిల్కింగ్ బాగా 4 వంతులో 1% తగ్గిపోతుంది గ్యారంటీగా. ఓకే, అందుకని ఎక్కువగా అతిగా దానా పెట్టినా ప్రమాదమే. లిమిట్ ఫుడ్, టైం ఫుడ్, ఓకేనా, టైం టు టైం మెయింటైన్ చేయడం డైరీకి అవసరం. కంపల్సరీ టైం టు టైం అని చేయాలి. రైతు వారీగా 2-3 కొనుక్కున్న అతనికి మన మీద 2 లీటర్లు ఎలా ఎక్కువ ఇస్తాయి. ఎందుకంటే 10 మంది పిల్లలు పెంచేదానికి 2 పిల్లలు పెంచుకునే దానికి చాలా డిఫరెన్స్ అవుతుంది. ఎందుకంటే ఈ 2 వాటికి టైం పడిపోద్ది. ఈ 10 గేదెలు మెయింటైన్ చేసినాడు వర్కర్ 1 గంటకి లేట్గా లేగచ్చు. ఆ లేట్గా లేగితే ఆ రోజు ఏమవుద్ది, పాలు తీయడం లేట్ అవుద్ది, దానాలు లేట్ అవుతాయి, గడ్డేయడం లేట్ అవుతుంది. అవును, ఇదంతా ప్రాసెస్ అంతా లేట్ అయిపోతుంది. ఇది ఓ పుస్తకం లాంటిదండి డైరీ అన్నది. సింపుల్ ఏం కాదు. ఓకే, సింపుల్ ఏం కాదు. పెద్దగా ఎక్కువ బడ్జెట్లో డైరీ పెట్టుకుందాం ఉన్నాడు కంపల్సరీ. ఓ 3 మంత్స్ కానీ 4 మంత్స్ కానీ కొత్తగా ఎవరైనా డైరీ ఉన్నవాళ్ళు వాళ్ళకి ఫ్రెండ్షిప్ చేసి వాళ్ళతో పాటును దాని అవగాహన తెలుసుకోవడం మంచిది. ఓకేనా, 2-3 సార్లు వెళ్ళి చూసి. నేను బంగారం పెట్టేసాను 20 లక్షలకే, నేను 15 గేదెలు కొనేసాను, నాకు 30 లీటర్లు కానీ ఎక్కువ అవుతలేదు. ఇవన్నీ వేస్ట్ అండి. ఇవన్నీ అనవసరం. మాకున్న చాలామంది ఇక్కడ రాయమండ్రిలో వీడియోలో ఆ డైరీలో చూసుకొని 14 లీటర్లు 16 లీటర్లు ఉత్తమ అట్లా అన్నీ ఇంకా ఎన్ని వేస్ట్. మనం ఎప్పుడు కూడా డైరీకి వెళ్ళాం అనుకోండి, ఓ 4 నెలలు 3 నెలలు అలవాటు ఉందనుకోండి, గేదె క్వాలిటీని ఎత్తుకుంటాడు ముందు. ఓకే, ఈ క్వాలిటీ కావాలి మనకి. ఏ క్వాలిటీ తీసుకోవాలని అవగాహన వస్తుంది. నువ్వు చెప్పేస్తే నేను చెప్పేస్తే అయిపోద్దా? 50 కేజీలు బరువు నువ్వు ఎత్తగలవు, 50 కేజీలు ఎత్తగలవు. ఆడికి 100 ఎత్తాడు, ఎత్తలేరు, అక్కడే పడేస్తాడు డాల్మన్. అదే జరుగుతుంది నువ్వు ప్రతి డైరీలో కూడా. నేను ఒక రైతు ఫీడ్బ్యాక్ మాట్లాడించి పని లేదండి, నాలో అవుతుంది. నా డైరీ రాజమండ్రిలో స్టార్టింగ్ పుట్టపట్ట డైరీ అండి ఇది. ఓకే, యూట్యూబ్లో వీడియో అంటూ ఉందంటే ఇదే ఉంటుంది ముందు. అది ముర్రాగేది ఏదైనా ఉంటుందంటే మన దగ్గర నుంచి చూపించాం ఎవరికైనా సరే, ఏ డైరీలోనే సరే. క్వాలిటీ అంటూ చూపించామంటూ ఇప్పటికీ మనం అదే మెయింటైన్ చేస్తున్నాం. బ్రాండ్ చూడండి, బ్రాండ్ చూడండి. ఆ బుర్ర స్టైల్ కానీ నూనె స్టైల్ కానీ ఇక్కడ 18-15 డైరీలు ఉన్నాయి, చూపించమనండి. ఓకే, సవాలు ఇస్తాను మొత్తం అందరికి ఎవరికైనా సరే. దమ్ముంటే చూపించమనండి. క్వాలిటీ, ఆ రూమ్ స్టైల్, ఆ హైటు అది చూడండి. ఎలా నుంచోమ్మా పక్కన గేదె పేకాడ చూడండి. మా ఊడు ఎక్కడికి వచ్చింది, అది 5, 7, 8 అండి మా ఊడు హైటు. ఓకే, ఎక్కడికి వచ్చింది చూడండి గేదె. ఇదండి మన డైరీకి సెలెక్ట్ చేసుకోవాల్సిన బరువులు. అంటే కొంతమంది ఓపిక ఉండొచ్చు, ఓపిక ఉండకపోవచ్చు, అది నేను తప్పు పట్టను. కొంతమంది 1,10,000, 1,20,000 కొనుక్కోవచ్చు, దాన్ని తగ్గట్టు ఎత్తాయి. అవును, 1,50,000, 1,60,000 కొనుక్కోవచ్చు. దాని మోడల్ ఉంటుంది, దాని మోడల్ వేరేగా ఉంటుంది. ఎందుకంటే చెన్నైకి ఇచ్చాను నేను 1,60,000కి. ఇదండి ఛాలెంజ్ చేస్తున్న డైరీలో ఉండండి మనం 1,60,000కి ఇదే గేదె. ఓకేనా, అడిగి 20,000 అండి ట్రాన్స్పోర్ట్.
అయినా 4 సంవత్సరాల నుంచి కొంటున్నాడు నా దగ్గర. మీ దగ్గర రెగ్యులర్ కస్టమర్? 4 సంవత్సరాలు 10 సంవత్సరాలు కొంటాడు. గేదె పైన ఆవిడతాడు, 1,00,000 రూపాయలు గేదె చూపించమని. ఓకే అన్న. 250 చెప్తారు. ఇలా చుట్టుపక్కల ఎక్కడైనా సరే ఏ ఏరియాలో ఉంటుంది. క్వాలిటీ కూడా నెంబర్ 1 క్వాలిటీ అన్న. ఇదే అసలు టైపుల విషయంలో నా దగ్గర అడగక్కర్లేదు మీరు. ఓకే. ఎక్కడైనా ఇంకో డైరీలో అడగాలి కానీ మన డైరీలో టైప్ గురించి అడగక్కర్లేదు. ఇది చూడండి, దీని బలుపు దీని మోడల్ తొలిపేయండి. తొలిపేయి అన్న. ఎవరు నమ్మడండి, తొలిపేసుకోండి. అవునన్న. పేదోడు నింటిందండి. పేదోడు అన్న. ఎన్ని రోజులు అవుతుందన్న డెలివరీ? నిన్నే సార్, నిన్నే డెలివరీ. బండిలో వచ్చినట్టే ఈనింది. ఈనేసి ఇలా దోండదు 5 నిమిషాలు ఉండదు సార్. ఓకే అన్న. తొలిపేయకండి. మీరు దాన్ని మిల్క్ స్టైల్ కానీ అటర్ స్టైల్ కానీ వెళ్ళకుంటుంది. మంచి బుర్ర స్టైల్ కానీ ఆడదో నెట్టింది చక్కని దోండి. ఆ కలర్లు కానీ ఫస్ట్ లాక్టేషన్ అనేది ఫస్ట్ అండి. ఫస్ట్ లోనే ఇలా ఉందంటే ఇంకా రెండో లాక్టేషన్ కి హెవీ సైజ్ బాగా హెవీ అయిపోద్దండి. ఇప్పుడు ఇంకా పళ్ళు వేసిందండి. 6 పళ్ళు వేసింది. అలా చూడండి కింద అటర్ స్టైల్. మన లోకల్ అట్లకి ఎక్కడ ఇడుతుంది, కర్నాల నుంచి తెచ్చింది ఈ సరుకు అంతా. అరిగిన దగ్గర కర్నాల నుంచి. ఆ బ్లాక్ రేగుపండు రంగు ఉంటుంది ఏదైనా సరే గేదె మన దగ్గర. అవునన్నా. అసలు ఎంచి పనే ఉండదు. ఈ వదిలేసుకొని నా దగ్గర 50 ఉన్నాయి 60 ఉన్నాయి అంటే వాళ్ళు తీసుకొస్తున్నారు. మళ్ళీ వాళ్ళు 20-25 అడుగుతున్నారు. ఇక్కడ వాళ్ళ దగ్గర సరుకు ఉండదు. ఓకే. మాటలు ఉంటాయి. మాటలు వద్దు, క్వాలిటీ చూపించు. 10 రూపాయలు అడుగు. నన్ను బట్టి ఏమి ఎవరు కదా. అవునన్నా. క్వాలిటీ ఉంటే ఆటోమేటిక్గా అడుగుతారు కదా. అడుగుతారు. దీన్ని 65కి ఇచ్చానండి. 165కి. 165 అనేది ఊళ్ళో రైతు తీసుకున్నాను, లోకల్ రైతు. ఇక్కడ మన లోకల్ ఇచ్చారు. ఇంత సైజుగా వెళ్ళి అసలు వాళ్ళ తరం కదండి ఆ రేట్లకి ఇవ్వడం. అవునా. హెవీ సైజు, చిన్న రింగు, పెయ్యదోడ, ఆడదోడ. ఈ ఈతలో ఎన్ని అవుతుంది అన్నది మనం ఏం చెప్పలేము. మిల్క్ అయితే ఫస్ట్ మిల్క్ గ్యారంటీ అయితే ఇవ్వలేదండి మనకి. ఓకే. అదైతే మాత్రం ఒక 6 అడ్లకి ఇచ్చాం. 6 లీటర్లు ఎప్పుడైనా సావకుండా పెంచుతుంది అనేది. అవును. చెన్నై వాడికి అతనికి తెలుగు రాదు, నాకు హిందీ రాదు. అయినా సరే 4 సంవత్సరాల నుంచి మాకు అలాగా కలిసిపోతుంది. ఓకేనా. మన దగ్గర క్వాలిటీ ఉంది కాబట్టి కన్నీ కరికి కూడా చూపించండి. ప్రతిదీ కూడా వన్ సైడ్గా ఉంటుందండి క్వాలిటీ విషయంలో చూడ. అవును. ప్రతిదీ కూడా మన గొప్ప మనం చెప్పుకోవడం కాదు. గేదెని చూసి వాళ్ళు మాట్లాడమనండి. ఏదైనా సరే ఇది ఎలా ఉందమ్మా అని చెప్పమనండి. కామెంట్ రూపంలో తప్పేం లేదు. ఏదైనా సరే నెంబర్ 1 సరుకండి. దేనికైనా చూడండి. పడ్డా 2 పడ్డా ఎంత మలుగు స్టైల్, ఎంత హెవీ సైజ్ ఉందో చూడండి. ఒక 6 అవుద్ది. ఎవరో లేకుండా డైరెక్ట్గా వచ్చి ఇదే గేదె పైన మనం 160కి 66 ఇవ్వచ్చు. గేదె పై చూడండి, బండి పడేద్ది గేదె పై. కూడా హెవీ సైజ్ అండి. మన దగ్గర ఉన్న క్వాలిటీ ఇంకా అసలు చూడక్కర్లేదు సార్. ఒక 5,000 2,000 ఎక్కువ అంటే నేను ఒప్పుకుంటాను. దానికైతే WBCలో ఒక 1000 2,000 ఎక్కువ అంటే నేను ఒప్పుకుంటాను. అయితే అలాగా ఇచ్చాను, ఇలాగే ఇచ్చాను. ఇప్పుడు చెన్నై అతను ఉన్నాడు, మనకు పరిచయం అయ్యాడు, ఇచ్చాను. నాకు బయట అయితే బాగా బోల్డ్ రేట్ వస్తుంది. 60,000కి ఎందుకు ఇచ్చాను? నాకు అతనికి మనకి రిలేషన్షిప్ అలా కలిసిపోయింది ఒక కుటుంబంలాగా. మన భాష సమస్య లేదు. అతను తెలుగు రాదు, నాకు హిందీ రాదు, భాష సమస్య లేదు. మన దగ్గర తప్పించి 2 అరిచింది 4 సంవత్సరాలు అవుతుంది ఇప్పుడు. మళ్ళీ మన డైరీలో అన్ని వీడియోలు చూస్తాడు, రాయమంటి వీడియోలు అన్ని. నాకు నవ్వుతాడు, నవ్వుతుంటాడు నన్ను. ఆ మెసేజ్ గూగుల్లో చెక్ చేసి తెలుగులో పెడుతుంటాడు నాకు. అక్కడ మాట్లాడిన కామెంట్స్ అన్ని ఇలాగ అన్నారు రాజాని. ఇక చూడండి పట్టు, ఇవ్వండి. ఈ చూడండి కింద అట్టర్లు ఎలాగ ఏలబడిపోయినాయి. ఇదిగోండి జాఫర్బాడీ క్రాసింగ్ లాస్ట్ చూపించాను కదా. అవునన్నా. ఇదిగోండి మన దేశవాళీ గేదెలాగా అంత చూడకే. ఆ కొమ్ములు అయ్యి మేమే ఎక్కించామండి అందంగానే. మాకు నిక్కర్స్గా 7:30 అయిందండి పూటకి. 7:30 అయింది. ఊళ్ళోనే ఇచ్చింది దీన్ని. ఓకే. ఇప్పుడు ఈ ఈతలు కూడా అలా పిండేద్దండి. దాన్ని మొలుగు స్టైల్ కూడా చూసారా, 2 మోపులు కట్టి తినేస్తుంది మా దగ్గర.